అందరికీ నమస్కారము. ఏం అక్క ఈరోజు పొద్దున్నేనే బట్టలు చూపిస్తాంది ఫస్ట్ అనుకుంటున్నారా? నేను శనివారం, ఆదివారం నాకు బట్టలు ఉతికే అక్క వస్తుంది. శనివారం ఈరోజు వస్తానంటే బట్టలు ఉతికిద్దామనేసి పైన తెల్లవారుజామున 4 గంటలకు లేచి నానబెడతాన్నాను. మాది డూప్లెక్స్ హౌస్ అయితే 3వ ఫ్లోర్లో బట్టలు నానబెట్టేస్తే ఉతికేసి వెళ్తుంది అక్క. అవి మా వారి పక్కన నావి పక్కన సపరేట్ అన్ని వైట్ బట్టలు పక్కన అవి అన్నీ సపరేట్గా నానబెట్టేసేసి కిందికి దిగొచ్చే పైన అంతా క్లీన్ చేసేసుకొని 3వ ఫ్లోర్లో మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చిన సెకండ్ ఫ్లోర్లో క్లీన్ చేసేసి స్నానం చేసేసి ప్రశాంతంగా 15 నిమిషాలు ధ్యానానికి కూర్చొని మళ్ళీ కిందికి వెళ్ళేసి ఇంకా కిందంతా కసులు నూకేసి ఇండ్లు తుడిచేసి ఇంకా దీపారాధన చేసుకున్నాం. మనం ఆలు పరోటాలు చేసుకున్నాము. ఆలు పరోటాలకు కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను. ఆలు పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతా తింటారు. మా మమ్మీ ఎంత బాగా చేసింది ఆలు పరోటా అని ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తింటారు. మనకు డ్యూటీలు పోయే వాళ్ళకి కానీ అర్జెంట్ కావాలంటే చేసుకోవచ్చు. పనులు పోయే వాళ్ళకి కానీ దాని తయారీ విధానం చూద్దాము. ఆలుగడ్డలు 1కి 2 సార్లు బాగా శుభ్రం చేసుకొని నేను ఒకసారి అప్పుడే కడిగి పెట్టినాను, మరి మీకు చూపిద్దామని ఇంకోసారి కడుగుతాను. అట్లా బాగా శుభ్రం చేసుకొని అది చాలా పెద్దగా ఉంది ఆలుగడ్డ, అందుకు దాన్ని 2 పీసులు చేస్తాను. లేదనుకో ఒకటే పీస్ అయినా వేసేయచ్చు, కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, గిన్నెలో అయినా వేసుకోవచ్చు. అది వచ్చేసి చిన్నగా ఉంది, దాన్ని ఇంకా డైరెక్ట్ వేసేసిన తర్వాత దాన్ని వచ్చేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి మనము పిండిది ఇంకా స్టవ్ రబ్బర్ కడిగేసేసి ఒకసారి రబ్బర్ క్లీన్గా కడుక్కొని రాళ్ళు ఉప్పు కానీ వేస్తాను. రాళ్ళు ఉప్పు వేసేసి రబ్బర్ కడిగేసి దాన్ని విజిల్ పెడతా. ఎన్ని విజిల్లు? 3 విజిల్స్ వచ్చేంతలా పెడితే ప్రెజర్ చాలు. 3 విజిల్స్కు బాగా ఉడికిపోతాయి. మళ్ళీ ఎక్కువ మెత్తగా ఉడికినా అవి స్టఫింగ్కు బయటకు వచ్చేస్తుంది. మనము గోధుమ పిండిలో పెడతానే బయటకు వచ్చేస్తుంది. గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వచ్చేసి మీకు ఓపిక ఉంటే రాళ్ళుప్పునే మిక్సీ కాడించుకున్నా నూరుకున్నా చాలా మంచిది. ఇవి వాడకూడదని అన్నారు, కానీ చేత కాదు, తప్పదు కాబట్టి వాడుతున్నాం మనము. ఇంకా కొంచెం వచ్చేసి పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా అంతా కలిపేది. ఇప్పుడు ఆయిల్ వేసిన, ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు వేసి బాగా అంతా పిండి బాగా అట్లా అంతా కలపడం వల్ల అది బాగా చపాతీలు బాగా పరోటాలు వచ్చేసి ఆలు పరోటాలు అంటారు, చపాతీ అంటారు. బాగా పిండికి 1కి 2 సార్లు ఫస్ట్ నీళ్ళు వేయగానే బాగా కలుపుకొని వేసేసి నీళ్ళు తీసుకొని, ఇంకా కొంతమంది పాలు తాగని పిల్లలు ఉంటారు చూడు, పాలు వేసుకున్నా మంచిదే. మా పిల్లలు పాలు బాగా తాగుతారు. మా చిన్నోడు ఉన్నాడని చేస్తాను. బాగా నీళ్ళు వేసేసి బాగా కలిపేసుకునేది. ఏంది అక్క బాగా అదంతా బాగా అట్లా మెత్తగా పిసకల్లా. పిండి ఎంత పిసికితే మనకు అంత బాగా వస్తాయి. విజిల్లు కానీ వచ్చేసాయి అట్లా బాగా మెత్తగా. ఇప్పుడు అది అక్క చేతికి ఏంది అది అనుకుంటున్నారు కదా. చపాతీలు కానీ రొట్లు కానీ పరోటాలు కానీ మీరు ఏమని చేసేప్పుడు అట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నారనుకో, మనకు చేతికి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవనేది దాని మీద పడి ఇట్లా మనం చపాతీ రొట్టి తట్టేటప్పుడు మన గాజులు తగలకుండా ఉంటాయి. అందుకు నేను ఎప్పుడు అవి చేసినా కానీ అట్లా వేసుకుంటా. చిన్న టిప్పు, అట్లా మెత్తగా దానిపైన ఒక బౌల్ మూసిపెట్టేసి ఒక 10 నిమిషాలు దాన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. అంతలోపల స్టఫింగ్కి ఏమేం కావాలో మనము చూసుకున్నాం. కొత్తిమీర తీసుకొని కొత్తిమీర బాగా చిన్నగా తరుక్కోవాలా. మళ్ళీ తర్వాత వచ్చేసేసి ఆలుగడ్డలు ఉడికినాయి తీసేసిన, దానికి తుప్పు వచ్చేసి నేను ఒక చాక్ కానీ 1 స్పూన్ కానీ అది పెట్టేసేసి, అది కాలుతా ఉంటుంది కదా, చాలా వేడిగా ఉంటుంది, టైం అవుతూ ఉంటుంది, తప్పదు. అట్లా తుప్పంతా తీసేస్తాను. పిల్లలు సన్నగా ఉంటారు చూడు, ఆ పిల్లలకు పెడితే బాగా లావు అవుతారంట. ఇది
మా పిల్లలు ఎంత తిన్నా లావుగారు అంటారే, ఆలుగడ్డ పెడితేనే లావు అవుతారంట పిల్లలు అని చెప్తా అంటారు అంతా పెద్దలు. నేను విన్నాను. మా పిల్లలకి కానీ పెడతాను, నేనైతే బాగా పెడతాను. అట్లంతా అది సీమ్ తీసుకొని తురుముకొని బాగా పిసుక్కునేది, బాగా కలపల్లది, బాగా 1-2 సార్లు కలపాల. అది కారం పౌడి, మీ మళ్ళీ వచ్చేసి జీరా పౌడర్, అది మళ్ళీ ధనియాల పౌడరు. అది తినడం వల్ల ఎముకల్లో గుజ్జు వస్తుంది అంటారు. అది సాల్టు, తర్వాత కొత్తిమీర మనమంతా అప్పుడు ఫస్ట్ కడుక్కొని అది పెట్టుకున్నాం కదా, చిన్నగా తరుక్కొని కొంచెం నిమ్మరసం. నాకు చెయ్యి వస్తుంది కదా, అందుకు 2 చేతులతోనూ పట్టించిన. మీరేమనుకోవద్దండి, అక్క ఏందబ్బా 2 చేతులు పట్టించింది అనుకోవద్దండి. బాగా కలపల్ల. అది బాగా కలపడం వల్ల మనకు పిండి ఎట్లా సాగుతుందో అట్లా సాగుతుంది. ఆలు కానీ బాగా 1-2 సార్లు పసుపు కానీ వేయాల. దాంట్లోకి పసుపు వేసేసి బాగా కలపల్ల. ఇప్పుడు వేసేసి పక్కకు పెట్టేసినాం కదా, ఇంకా అది పక్కకు పెట్టేసి ఇంకా 1-2 సార్లు బాగా దాన్ని బాగా చపాతీ పిండిలాగా కలపల్ల. చపాతీ పిండి ఎట్లా కలుపుతాం అట్లా బాగా కలపడం వల్ల అది బాగా ముద్దలాగా వస్తుంది. ముద్దలు బాగా చూడండి, నేను చపాతీ పిండి ఎట్లా వచ్చిందో అట్లా వంటలు చేసుకోవాలి. అలా వంటలు చేసుకొని వంటలన్నీ చేసేసుకొని ఆ సైజు పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది చూడు, ఆ సైజు చేసుకోవాలి. అన్నీ చేసేసుకొని అది గోధుమ పిండి కానీ అట్లా వంటలు చేసుకోవాలి. గోధుమ పిండి అవి ఆలు ముద్దలు అవి, ఇది గోధుమ పిండి అన్నీ చేసుకొని దానిపైన కొంచెం పిండి వేసుకొని అట్లా నేను చూపిస్తున్నా చూడండి, అట్లా మధ్యలో కొంచెం మందం పెట్టుకొని మనకు ఈజీ మీద టోపీ వస్తుంది చూడు, రౌండ్ టోపీ, అట్లా మధ్యలో గుంతగా రాళ్ళ. అట్లా అదంతా అనుకున్నామనుకో, అట్లా బాగా ఒక గిన్నెలాగా రౌండ్గా అట్లా చేత్తోనే అది కట్టి పెట్టి తిక్కినామంటే అంత బాగా రాదు. చేత్తోనే ఫస్ట్ అనుకొని చూడండి, నేను చూపిస్తున్నా చూడు, ఆ విధంగా అవి అట్లా 4 మూలలా అనుకొని, ఇప్పుడు నేను 5 అన్నా కదా, అవి 5 అనేసుకొని అట్లా స్టఫింగ్ అట్లా చేసేసుకొని అట్లా అనేసేసి అట్లా చేత్తో చిన్నగా ఫస్ట్ అట్లా నిదానంగా అనుకున్నామనుకో నీట్గా వస్తాయి. అట్లా నిదానంగా ఏమంటే చపాతీలాగా గట్టిగా తిక్కకూడదు. కర్ర తీసుకొని అందులో స్టవ్ వెలిగించేసి పెనుము పెట్టేద్దాం. పెనుము శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది పెట్టేసి అట్లా చేత్తో ఫస్ట్ అట్లా అనేసి ఇంకా స్టిక్ అది కర్ర తీసుకొని చపాతీ తిక్కే కర్ర అంటే గట్టిగా తిక్కకూడదు. దాన్ని నిదానంగా తిక్కితే బాగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు, మనం ఎంత పిండి పెట్టుకుంటే అంత సైజు వస్తుంది. చూడు ఎంత నీట్గా వస్తుందో పరోటా. అట్లా నిదానంగా అది వేసుకోవడం వల్ల ఆ గాజులు ముందుకు రాకుండా మనకు అట్లా బాగా నీట్గా వస్తాయి. చూడు నీట్గా వస్తుంది. అట్లా ఆ పిండి అంతా మనము అట్లా బాగా నీట్గా అట్లా ఎంత సైజు కావాలో అంత అనుకొని, ఇంకా పెనుం వేడెక్కింది. పెనుం చూడు పొగలు వస్తుంది బాగా. పెనుం వేడెక్కినప్పుడు వేస్తే పరోటా బాగా కాలుతుంది. నేను రేకు వేయకుండా మీకు కాల్చి చూపిస్తాను, తొందరగా మాడుతుంది చూడండి. రేకు వేసినాక ఒక పరోటా చూపిస్తా. అట్లా అది మరి ఇంకొకటి వచ్చేసి అట్లే మనం అది వేడి అయ్యే లోపల ఒకటి చేసుకుంటా ఒకటి కాల్చుకోవచ్చు. ఏం ఇబ్బంది కానీ ఏం కాదు, ఒక్కరే చేసుకోవచ్చు. ఇంకోరు ఉండాలా అని ఏం లేదు, అన్నీ చేసి పెట్టుకోవాలని కానీ లేదు. నిదానంగా మనము పిల్లలు వచ్చేళ్ళకే స్నాక్స్, ఇంట్లో డ్యూటీలు వేయండి బయట వేయండి వాళ్ళు వచ్చేళ్ళకే మనం రెడీగా చేసి పెట్టుకోవచ్చు. నిదానంగా కొంచెం ఓపిక తెచ్చుకున్నామనుకో మన పిల్లలు మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. చూడు అట్లా
అట్లా నీట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నాయి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, వెన్న వేసుకుంటే బాగుంటుంది. మా బాబు నెయ్యి తినడు కాబట్టి నేను నూనె వేస్తాను. నేను మా వారు ఉంటేనే మా వారికి వచ్చేసి నేను అట్లే చేసి ఇస్తాను. నేనేమో కొంచెం పిండి పక్కన పెట్టుకొని ఉత్త చపాతీ చేసుకుంటాను. వాళ్ళకిద్దరికి చేసి ఇస్తాను. మా అవ్వకు వద్దనింది. మా అవ్వ ఇట్లాంటివన్నీ తినదు. చూడు మళ్ళీ ఇంకా రేకేస్తానని మాడిపోతుందని. అట్లా రేక్ వేసుకున్నామనుకో మనకు మాడదు. మరి ఇంకొక చపాతి చూపిస్తా చూడు, అది చూడు మధ్యలో కొంచెం అట్లా అయింది కదా. అట్లా కానీ కాకుండా నీట్గా వస్తుంది పరోటా. చూడు ఎంత బాగా నీట్గా వస్తున్నాయో పరోటాలు. బాగా చేసుకొని తిని సంతోషంగా కుటుంబంతో ఉన్నాం అందరము. అట్లా ఆ సైడు ఈ సైడు కాసిన నెయ్యి తినడం వల్ల ఎముకల్లో చాలా బలము. ఎముకలు వచ్చి మోకాళ్ళు కిటకిటా అని సౌండ్ వస్తుంది చూడు, ఆ సౌండ్ తగ్గుతుంది నెయ్యి తినడం వల్ల. ఇట్లా చపాతీలు, దోశలు, పరోటాల్లో వేసుకుంటే మీరు తింటే చాలా మంచిది మీకు. ఆయుర్వేదంలో డాక్టర్ దగ్గరికి పోతే నెయ్యి తినండి అంటారు. మోషన్ కాకుంటే వేడి నీళ్ళు కాంచుకొని నెయ్యి వేసుకొని తాగండి అంటారు. మాకైతే అట్లాంటివన్నీ నేను ఆయుర్వేదికే వాడిండేది. నాకు అట్లాంటివన్నీ బాగా చెప్తాండ్రి డాక్టర్లు. పెయిన్స్ ఎక్కువ ఉంటే ఆలు తినద్దమ్మా, కొంచెం తక్కువ ఉంటే ఒకటి రెండు కొంచెం తిను, అంతే, ఎక్కువ తినద్దు. నీకు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆలుగడ్డ తినద్దు, కానీ తగ్గినాయంటే తిను, దాంట్లో కానీ మంచి ప్రోటీన్ ఉంటుంది, తినడం వల్ల మంచిదే అని చెప్తాండ్రి. నేనైతే తినేదే లేదు, నాకు భయము, దానిలో తింటే నొప్పులు వస్తాయేమో అని భయం అవుతుంది, అందుకు నేను తిన్ను. చూడు ఎంత బాగా పొంగుతున్నాయి. మనం బాగా ఆయిల్ సాల్ట్ వేసి ఉత్తపిండి బాగా విసిగితాం కదా, కలిపినాం కదా, కలపడం వల్ల అది బాగా పొంగుతున్నాయి. చూడు ఎంత బాగా టేస్టీగా బాగుంటాయి, పిల్లలు బాగా తింటారు. మా పిల్లలు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చేసేది. మన వంటలు వేరే ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసము ఇట్లాంటివన్నీ చేయాల్సిందే. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం చేసినామనుకో మన పిల్లలు బాగా తింటారు, బాగా ఆరోగ్యంగా ఉంటారు. మా పిల్లలు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు బాగా పోతారు, మళ్ళీ అక్కడ పోయినారనుకో మళ్ళీ సన్నగా అయిపోయి వస్తారు. ఆల్రెడీ సన్నగా ఉన్నారు, ఇంకా సన్నగా అవుతాయి. మనం వచ్చేసి ఇంకా పరోటాలన్నీ తయారైనాక చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి వచ్చేసి మరొక వీడియోలో కానీ మనం కలుద్దాం. పరోటాలన్నీ తయారవుతున్నాయి. మీరు కానీ మీ పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలకి చేసి పెట్టి బాగా ఆరోగ్యంగా చూసుకోండి పిల్లలను. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం గురించి తెలుస్తుంది. నేను బాధపడినాను, అందుకు మీకు చెప్తాను. నాకు తెలిసిండేది. పరోటాలు రెడీ తయారైనాయి. ఇంకా మా బాబు పైన ఉన్నాడు, కిందికి వస్తానే మా బాబుకు వడ్డిచ్చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఎంత బాగా వచ్చినాయి పరోటాలు. చూడండి కలర్ కానీ చూడు ఎంత బాగున్నాయో. అట్లా ఉంటాయి. మా వారు వచ్చింటే కొంచెం తుంచిస్తాను, నేను తిన్నాను కదా, కొంచెం తుంచిస్తా అంటే ఏం కాదులే తిను అని మా వారు నన్నే అన్నాడు. నువ్వు ఏమొద్దు మీరే తినండి అని నేను మా వారికి ఇస్తాను. మీరు తిని ఆనందంగా ఉండండి. మరొక వీడియో